నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రిన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. ఓడిపోతున్నాం డబ్బులు దండగా అని చెప్పేసి వల్లభనేని చేతులెత్తేసారని చెప్పేసి అంటున్నారు. హ్మ్. హ్మ్. దాని గురించి ఏం చెప్తారు సార్? చెడపుకురా చెడిదెవు అనేది ఒక ప్రోవెర్బ్. హ్మ్. అదేవిధంగా ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించగా ఎప్పుడైనా తప్పదనేది కూడా వెరీ పాపులర్ నానుడి. ఓకేనా? అవును. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్నంతా ఊపేస్తుంది ఏంటి? కర్మ విల్ నాట్ లీవ్ అని. అంచేత ప్రతి ఒక్క క్యాండిడేట్‌కి కొన్ని కొన్ని కర్మలు చేసే ఉంటాడు. అవును. అది బ్యాడ్ కర్మ అయితే బ్యాడ్ జరుగుతుంది. గుడ్ కర్మ అయితే గుడ్ రిజల్ట్ వస్తుంది యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. నాట్ ఓన్లీ ఫర్ వల్లభనేని వంశీ. హ్మ్. ఫర్ ఎనీబడీ. ఈవెన్ ఫర్ ద తెలుగుదేశం కూటమిలో ఉన్న వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది. వీళ్ళేదో చాలా శ్రీవైష్ణవులు, హ్మ్. అతను ఒకటే బ్యాడ్ లాగా మనం పట్టుకొచ్చారు క్వెషన్ మీరు. హ్మ్. వల్లభనేని వంశీకి బ్యాడ్ ఏంటంటే ఒకప్పుడు తెలుగుదేశం అతను. అవును. స్ట్రాంగ్ పార్టీ పర్సన్ ఆఫ్ తెలుగుదేశం. హ్మ్. ఎక్కడో డిఫరెన్స్ వచ్చినాయి. హ్మ్. అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం. తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చిన తర్వాత ఈయనలోకి అతను యొక్క భూమేట్ చిత్రం నచ్చకపోవటం చాలా జరిగినాయి. హ్మ్. జరుగుతాయి ఎందుకంటే వాళ్ళ ఏరియా ఇది. గన్నవరం అన్నీ వాళ్ళ ఏరియా. హ్మ్. అక్కడికి వచ్చి అతను వీళ్ళ ఏరియా కూడా యాక్చువల్‌గా కమ్మాస్ బాగా ఉండి రిచ్ కమ్మాస్ ఉంటే ఏరియాస్ అవన్నీ. హ్మ్. ఇటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! కృష్ణా, గుంటూరు ఇవన్నీ. అవును. దే ఆర్ వెరీ రిచ్ బెల్ట్ ఆఫ్ కమ్మాస్ డామినేటింగ్ హ్మ్. డిస్ట్రిక్ట్స్. సో, అటువంటి చోట్ల వాళ్ళే ఉంటారు. జనాభా కాపులు, ఎస్టీలు ఉన్నా కూడా హ్మ్. వాళ్ళే గెలవగలరక్కడ. అంచేత వల్లభనేని వంశీ వాస్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆఫ్ తెలుగుదేశం. అతనికి ఇండిఫరెన్స్ వచ్చినియి. అక్కడున్న లోకల్ వాళ్ళ చేత మొత్తానికి అది జరిగినియి. దానికి హ్మ్, దానికి ఆజ్యం పోసింది ఎవరు? కొడాలి నాని. హ్మ్. ఫ్రెండ్లీగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అవును. సో, అతను తీసుకెళ్ళి జగన్‌ని కోటలో పెట్టాడు. హ్మ్. ఏడు తెలుగుదేశంలో ఉండగానే. సో, అది ఎంతవరకు నిజం కాదని వెంటనే పడిపోవడం జగన్ చేసిన పొరపాటు వల్లభనేని వంశీదే. అతను ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. హ్మ్. నువ్వు మా పార్టీలోకి వచ్చేయి, నువ్వు నిలబడదు గాని అనలేదు. కాకపోతే అతను కొడాలి నాని అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, సో, డెఫినిట్‌గా మనోడికి మంచే జరుగుద్దని హోప్‌ఫుల్‌గా చెప్పాడు. హ్మ్. సో, అనుకున్నట్టుగానే హోప్‌ఫుల్‌గా ఇచ్చాడు. కాకపోతే అనుమానంగానే ఇచ్చాడు హ్మ్. జగన్ అతని సీటు. ఓకే. ఎందుకంటే అది అక్కడ అవతల అతని మీద నిలబడ్డ క్యాండిడేట్ కూడా రిచ్ పర్సన్, రిచ్ కమ్మ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ తెలుగుదేశం అంత సులువుగా పెట్టరు కదా! లేదు. వాళ్ళ యొక్క స్కీమ్ చాలా పెద్దదుంటది. బికాజ్ హ్మ్. చంద్రబాబు నాయుడు ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పొలిటీషియన్ హ్మ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అవును. సో, అంచేత ఆయన ఎలా నిలబెట్టాలో, ఎవరెవరిని ఎక్కడ నిలబెట్టాలో అతనికి తెలిసినంత బాగా చాలా మందికి తెలీదు. హ్మ్. ఆ విధంగా నిలబెట్టాడు. ఇప్పుడు తనకి చేతులు ఎత్తేసాడని మనోళ్ళు ఎందుకంటారు. ఇంకా ఎత్తలేదు. ఈలోగా మనం అదే ఈ పొలిటికల్ ప్రొడిక్షన్స్ వల్ల ఏంటి అలా చేయటం వల్ల ఏంటి ఉపయోగం? హ్మ్. ఆ అవతల వ్యక్తిని నిర్వీర్యం చేయటం అంతే. హ్మ్. అంటే అక్కడ డెఫినెట్‌గా స్ట్రాంగ్ అపోజిషన్. మనం ముందుగానే చెప్పుకున్నాం. బిఫోర్ ఎలక్షన్సే ఇదే ఛానెల్‌లో ఒకసారి చెప్పాను. ఎందుకంటే వల్లభనేని వంశీ లాగానే అతను కూడా అపోజిషన్ పార్టీ దట్ హ్మ్. ఈస్ తెలుగుదేశం క్యాండిడేట్ ఈస్ ఎ వెరీ వెరీ పవర్‌ఫుల్ అండ్ రిచ్ క్యాండిడేట్. ఓకే. వాళ్ళే ఉంటారక్కడ. వాళ్ళే తట్టుకోగలరు. హ్మ్. సో, ఆ ఈక్వేషన్స్ అలా మెయింటైన్ చేస్తారు యాక్చువల్‌గా. హ్మ్. అది ముందే అనుకున్నాం. అనుకున్నట్టుగానే జరిగింది. అనుకున్నట్టుగానే యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కువైంది సార్. ఎవరికి మన ఆహ్, జ వైఎస్ఆర్‌సీపీకి. హ్మ్. సో, అది ఇది కలిసి డెఫినిట్‌గా ఓడిపోతాడనే దాంతోటి ఉన్నారు. ఎగ్జాక్ట్‌గా పల్లెటూరులో ఆ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఎంతమంది ఓటింగ్ టర్న్ ఇన్ అయ్యారు? హ్మ్. అయిన తర్వాత ఎవరెవరు వచ్చారనేది అక్కడున్న విశ్లేషకులకు తెలుస్తది. కానీ ఇప్పుడు మాట్లాడకూడదు మనం. అవును. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చేసారు? అతను డెఫినిట్‌గా ఓడిపోతాడు హ్మ్. అని అనకూడదు. అవును. అనకూడదని మనం అంటూనే అనేస్తున్నాం యాక్చువల్‌గాను. అనకూడదు యాక్చువల్‌గాను. హ్మ్. చేతులు ఎత్తేసాడు అంటే దేర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ ప్రిడిక్ట్ చేస్తారట లెక్క. అవును. ఆల్రెడీ ఇతను గెలిసిపోయినట్టు, అతను చేతులు ఎత్తేసినట్టు. అలా చాలా అంటారు. మన క్వెషన్ యూ బ్రాట్ ఎ క్వెషన్ హ్మ్. రైజ్డ్ అండ్ క్రిటిసైజ్డ్ బై తెలుగుదేశం కూటమి. హ్మ్. ఇఫ్ యూ లుక్ ఇంటూ అదర్ సైడ్ వాళ్ళు అలాగంటారు. అవును. సో, మనం ఎగెయిన్స్ట్ ద ప్రపోజిషన్ మాట్లాడుతున్నాం కాబట్టి, మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకున్నాం. హ్మ్. ఫర్ ద ప్రపోజిషన్ ఉంటది. దట్ ఈస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వల్లభనేని వంశీ మాట్లాడేవాళ్ళు ఇంకోలా చెప్తారు. హ్మ్. అంచేత అవును. మనం అంతకుముందు చేసిన కర్మ ఒకటుంది. హ్మ్. వల్లభనేని వంశీ మాట్లాడకూడని క్రిటిసిజం చేశాడు. నేను ఆల్రెడీ 2, 3 ఛానెల్‌లో చెప్పాను. అతను కూడా ఇన్ ఫ్యూచర్ కూడా నేర్చుకోవాలనే మంచి ఉద్దేశంతో చెప్పాను. బికాజ్ అతను మంచి పొలిటీషియన్. యాక్చువల్‌గా అతను పొలిటిక్స్‌లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను హ్మ్. అని ఏదో ఎక్కడో చదివాను నేను. ఎక్కడో ఓకే. విన్నాను. ఓకే. ఈంటూ లిటిల్ బిట్ ఫిల్మ్‌లో కూడా ఉన్నట్టున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆళ్ళ సర్కిల్‌లో ఉన్నట్టున్నాడు. హుహు. ఎందుకంటే ఇక కొడాలి నాని ఆళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి కావాల్సిన వాళ్ళు వీళ్ళంతా. ఓకే. వాళ్ళు అతను కేర్ టేకర్స్ కింద లెక్క. సో, హ్మ్. సినిమాలో కూడా పెట్టాడు వల్లభనేని వంశీ అనమాట. హ్మ్. ఇంక నుంచి మానేద్దాం.
వేరే బిజినెస్కి వెళ్ళిపోదాం అని అనుకున్నానని ఎక్కడో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చెప్పాడు. అలాగైతే బాగుండేది. ఉమ్, మళ్ళా అలా ఎందుకన్నాడంటే లాస్ట్ మినిట్ వరకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అతనికి. ఉమ్, దో ఈజ్ జంపింగ్ ఫ్రమ్ టీడీపీ. తెలుగుదేశం ఇవ్వలేదు. అంటే ఆ అవును. మిగతా ఇప్పుడు అదే తెలుగుదేశం వాళ్ళలోకి వైఎస్ఆర్సీపీ జంప్ చేసేసినప్పుడు ఉమ్, వాళ్ళకి వీళ్ళు చాలా పెద్దపీట వేశారు. ఉమ్, అటువంటి చెడ్డ పని చేసిన వల్ల అతను 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం. ఆ తప్పు అతను చేయడు. అవును. ఈజ్ ఎ బెటర్ పొలిటీషియన్ ఉమ్, ఎవరో జగన్. ఆ అవును. ఒక్క విషయం గురించి సైకో అన్నారు. సైకో కాదు, అతనిలాగే ఉండాలి. కాకపోతే అతను ఎక్కువ ప్రెస్ మీట్స్ పెట్టకుండా అతను పర్సనల్ ప్రొటెక్షన్ గురించి ఉమ్, ఎక్కువ ఎవరి మాట విన్నట్టుగా ఉండే అభిప్రాయం జనాలకు ఇచ్చాడు కాబట్టి ఆ, ఈ ఎంత వ్యతిరేకత వచ్చింది అతనికి. ఓకే. సో ఫైనల్గా వంశీకి ఇచ్చాడు సీటు. అవతల పార్టీ అదర్ పర్సన్ కూడా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి చేతులు ఎత్తేసాడు ఉమ్, అన్నారు. ఆ పక్క నుంచి మాట్లాడదాం అనుకోండి, అవతల గట్టు నుంచి ఇతర చేతులు ఎత్తేసాడు అనొచ్చు. ఉమ్, నిజమాట అంటారు. ఇప్పుడు అనేది ఏంటి, తెలుగుదేశానికి అంతకు ముందు వచ్చిన 23 సీట్లు కూడా రావంటున్నారు అవును. వాళ్ళు. వీళ్ళు ఏమన్నారు, వాళ్ళందరూ దుకాణం ఎత్తేసారు, ఒకటి ఫారెన్ పారిపోతున్నాడు, ఇంకోటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటున్నారు. ఉమ్, ఇలాగ అంటాం వల్ల ఏంటి ఉపయోగం అన్నాను. అయితే నేను క్వశ్చన్ చేసుకుంటే ఇలాగ అనటం, మన తమ్ములైన్స్ పెట్టడం అవును. వల్ల ఏంటి ఉపయోగం? టుడేస్ Correct. న్యూస్ పేపర్ ఈజ్ గోయింగ్ టు బి టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా Exactly. ఇవాళ అనుకున్నది రేపు పొద్దున్న 3వ తారీఖు తర్వాత సీన్ మారిపోద్ది. అవును. మనం అన్నామా, మన ఛానల్ చెప్పావా, ఇట్లా దెబ్బ అయిపోతారని అంటాం. అవును. అంతేనా? ఉమ్, ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. ఉమ్, ఈ 10 రోజులు ఇలా చెప్పుకుంటూ ఉంటాం. దాని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత సమ్ రిజల్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్. ఉమ్, ఓకే, అవి వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఏ ఎండ కాగడుగు మాట్లాడేవాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంక ఎల్లో ఛానల్స్ వాళ్ళు గెలిచారనుకో అది గొప్పగా మాట్లాడతారు. అవును. వీళ్ళు ఓడిపోయారు అనుకోండి, ఉమ్, తెలుగుదేశం ఓడిపోయింది అనుకోండి, వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు. అవును. జగన్ అప్పుడే చెప్పాడు, చూసావు నిన్న మొన్న మీటింగ్లో చెప్పాడు కదా, ఉమ్, వాట్ ఎవర్ ఈ సెడ్ హ్యాపెండ్ అని అవును. వాళ్ళు అంటారు. అవును. జరగబోయే చెప్తున్నాను, జరగబోయే యూట్యూబ్లో మనం మాట్లాడబోయే సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి. అవును. అటువంటి తమ్లైన్స్ ఉంటాయి. ఉమ్, చిత్తుగా ఓడించిన డాష్ డాష్. అవును. చిత్ ఎవరైతే ఓడించబడ్డారో వాళ్ళని డాష్ డాష్లో పెట్టుకుంటారు. ఇప్పుడు అవును. అదే జరుగుద్ది. ఇప్పుడు ఉమ్, నేను మామూలుగా మీరు ఎవరన్నా ఛానల్ వచ్చి మాట్లాడతారన్నప్పుడు ఇప్పుడు ఇది మాట్లాడతారు. ఏం మాడతాం, ఉమ్, ఎవరు గెలుస్తారు మాడతాం. మరి అవును. ఏమన్నా సూపర్ గోడలవా? లేదు. ఎవరు కూడా ఏం చెప్పలేడు. ఉమ్, ఇంక్లూడింగ్ జగన్, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు వాళ్ళ సీటు వాళ్ళు గెలుస్తారో లేదో ఇప్పుడు అనుమానంగా ఉంటుంది. అవును. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడని వీళ్ళు అంటున్నారు. ఉమ్, ఉమ్, అక్కడేమో జగన్ కాన్స్టిట్యూషన్ గెలవడని అతను అంటున్నారు. ఉమ్. అజంప్షన్ మాత్రమే చేయగలుగుతాం. ఒక్క చోట నేను పాజిటివ్గా విన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి మట్టు గెలుస్తాడు అన్నారు. ఉమ్, అదేవిధంగా మన హీరో ఎవరైనా పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్. గెలుస్తాడని ఈ 2 మటుకు విన్నాను. ఉమ్, నేను విన్నచ్చుమో, ఓకే. అది ఎగ్జిట్ పోల్గా చెప్పట్లేదు. ఉమ్, అక్కడ అతను కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాడు అని ఉమ్, అంటున్నారు. ఉమ్, ఎవరు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. ఉమ్, ఇద్దరు. అతను కూడా డెఫినెట్ గా గెలుస్తాడు అని నేను మటుకు నేను చూశాను. ఉమ్, అందులో ఎక్కువ ఏది చెప్తే అది చెప్పగలను నేను. అవును. అందుకే నేను డైరెక్ట్గా లోకేష్కి ఫోన్ చేసి అంత స్నేహం నాకు లేదు, నాకంటే కుర్రాడు కూడాను ఉమ్, కదా. ఉమ్, సో చేత మనం యూ కెన్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ వరకే చెప్పగలం, ఎనాలిటికల్గానే చెప్పగలం మనం. అవును. సో చేతులు ఎత్తేసినా, యువతల వాడి చేతులు ఎత్తేసినా కూడా మనం చేసేది ఏమి లేదు. డబ్బులు కూడా దండగా అయిపోయినాయి. అది అది అవని చెప్తారు. ఎలక్షన్ అన్న తర్వాత డబ్బులు అతను ఒక్కడిగానే, అందరికీ నేను వంశీకి ఒక్కడికే కాదు కదా, లేదు. అందరూ ఖర్చు పెట్టారు. ఉమ్, కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. అవును. బికాజ్ ఎలక్షన్ నిలబెట్టేవాడు ఏముంటాడు, నేను గెలిచిన తర్వాత ఏదో విధంగా సంపాదించుకుంటాను మన పార్టీ గెలిస్తే అవును. అనే దాంతో ఖర్చు పెడతాడు. ఖర్చు అవును. పెట్టగలిగిన వాడికే ఇస్తారు. ఉమ్, ప్లస్ వాడు తిరిగి ఎవరికైతే సీట్ ఇచ్చారో వాడు మళ్ళీ ఈ పార్టీ హెడ్స్కి డబ్బులు ఇవ్వాలి. ఉమ్, ఊరికనే వచ్చినాయి కాదు, ఆ ఊరికనే ఎవరికన్నా ఇస్తే చాలా మంచి పరపతి ఉండి ఎస్టీలో ఉన్న వాళ్ళు కొంతమందికి డబ్బులు లేకుండా ఇస్తారు. ఉమ్, మిగతా ఫార్వర్డ్ కాస్ట్లో ఉన్న వాళ్ళు సో దే విల్ సెల్ ద టికెట్స్. ఉమ్, అంచేత అవన్నీ అందరికీ ఈ రోజు అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఉమ్, ఇక్కడ మనం ఇప్పుడు స్పెషల్గా చెప్పేది ఏంటంటే నేను వంశీ చేతులు ఎత్తేసినా, యువతల పక్కటి చేతులు ఎత్తేసినా మన ప్రేక్షకులుగా చూస్తూ కూర్చోవడం అంతే. రిజల్ట్స్ వచ్చే వరకు అంతే. అంతే. థ్యాంక్ యూ సో మచ్.